You guys are in mute. We can't hear whatever she's saying. Good morning, everyone. Myself Baby Srila, and today I'm going to share my views about Startup India Intellectual Property Protection Scheme. As we all know how the competitive world is running, business is going to remain accept so that we can grow ourselves so fastly. And the government of India launched a program called Startup India Initiative on the 16th Jan 2017. In the Startup India Initiative scheme, government has launched a program called Startup Intellectual Property Protection Scheme. By this, the government of India has launched because so that the startups which are to encourage the startups so that they can create new ideas and implement their ideas so that economy of the country will have growth. After launching this program, India has came to the according to 2021, India has came to the third position, having startup economy in worldwide in third position. And coming to this scheme, Startup India. The main objective of this scheme is to foster initiative. That means startups లో వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ ని కొంచెం ప్రమోట్ చేసి వాళ్ళ మార్కెటింగ్ లోకి తీసుకురావడం కోసం వాళ్ళని కమర్షియల్ గా గ్రోత్ చేయడం వల్ల ఒకవేళ స్టార్టప్స్ అవన్నీ గ్రో అయితే అది కంట్రీకి ఎకానమీకి యూజ్ అవుతుంది, సో డెవలప్ అవుతుంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించవచ్చు అని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ముందు ఏదైనా ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకు సో వి ప్రొటెక్ట్ యాజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం యాజ్ వి చార్జ్ గవర్నమెంట్ ఫీ ఒకటే చార్జ్ చేసేలాగా అండ్ అది ప్రొఫెషనల్ ఫీ ఏదైతే ఉందో అది గవర్నమెంటే ఫెసిలిటీస్ ఇచ్చేలాగే స్కీమ్ ని డెవలప్ చేశారు. As per key features ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ పేటెంట్ ఫైలింగ్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అండ్ డిజైన్ రిజిస్ట్రేషన్. అంటే చెప్పినట్టే ఓన్లీ గవర్నమెంట్ ఫీ ఒక్కటే అప్లై వాళ్ళు పే చేసుకునేలాగా అండ్ ఇది ఎవరైతే ఫెసిలిటీస్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు ఇచ్చేలాగా ఓన్లీ నో ప్రొఫెషనల్ ఫీ అనేది స్టార్టప్స్ కి. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటదని స్టార్టప్స్ కి వాళ్ళు కొత్త ఐడియాస్ తో ముందుకు రావచ్చు అని గవర్నమెంట్ ఇండియా ఈ స్కీమ్ ని డెవలప్ చేసింది. ఈ స్కీమ్ కింద స్టార్టప్స్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏదైతే స్టార్టప్ ఉందో అది 7 to 10 years కన్నా ఓల్డ్ అయి ఉండకూడదు. ఏదైతే స్టార్టప్ ఏదైందో ఆల్రెడీ ఒక ఎగ్జైటింగ్ కంపెనీ ఉంటే దాని నుంచి అంటే బ్రాంచ్ లాగా అలాంటిది అవ్వకూడదు. అండ్ ఆ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు న్యూ ఐడియాస్ తో బయటకు రావాలి. సో అంటే కమర్షియల్ గా వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. అండ్ మెయిన్ యాక్సెప్ట్ ఏంటంటే ఇంకోటి వాళ్ళు డిఐపిపి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది డిపిఐఐటి నుంచి వస్తుంది, డెవలప్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ నుంచి. సేమ్ ఇప్పుడు పేటెంట్స్ కి పేటెంట్ ఫైలింగ్ కి ఐపీ కౌన్సిలింగ్ కోసం అప్లికెంట్ అసిస్టెన్స్ అంటే ఫైలింగ్ నుంచి గ్రాంట్ వచ్చేంత వరకు హెల్ప్ చేసేలాగా. చాలా మందికి ఉంటాయి న్యూ ఐడియాస్, బట్ వాళ్ళని అది ఎలా మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు కాపీ అవ్వకుండా ఇంకొకరు వాళ్ళు కాపీ చేయకుండా చేసుకోవడం అనేది తెలీదు. ఇలా చాలా మంది వెనకబడిపోతున్నారు. అలాగా అవ్వకూడదండి. వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా కొంతమంది ముందుకు రారు, సో ఎక్కువ అవుతుంది మనీ అని. అలా అవ్వకుండా కొంచెం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఫీజు తగ్గించి ఓన్లీ గవర్నమెంట్ ఫీజు ఒకటే ఉండేలా చేసి ఇలా పేటెంట్ ఫైలింగ్ కి, ట్రేడ్ మార్క్ ఫైలింగ్ కి అండ్ డిజైన్ ఫైలింగ్ కి మొత్తం కొంతమంది ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైలింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు ఒకటే పే చేసుకునేలాగా, మిగతా ప్రొఫెషనల్ ఫీ ఏమీ లేకుండా ఈ ఫెసిలిటీస్ వాళ్ళకి
ఫ్రమ్ స్టార్టింగ్ ఫైలింగ్ నుంచి ఎండింగ్ గ్రాంట్ వరకు ఒక హీరింగ్ కి కానీ వాళ్ళు అటెండ్ అవ్వకపోతే వీళ్ళు అటెండ్ అయ్యి డ్రాఫ్టింగ్ కానీ ఎఫ్ఐఆర్ రిప్లై అని అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఏమి చార్జ్ చేయకూడదు. సేమ్ యాజ్ పర్ ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్. As such, and there will be reimbursements also. The MSME scheme నుంచి reimbursements వస్తాయి. అది నేను ప్రిపేర్ అవ్వలేదు. అది చెప్పినట్టే అంటే ఈ ఫెసిలిటీస్ ఎవరున్నారో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ హై కాస్ట్ ఇదేంటంటే అది యాజ్ పర్ చెప్పినట్టు ఫీజు తగ్గితే వాళ్ళకి కాస్ట్ లేకుండా తక్కువ అయ్యేలాగా. హౌ టు రిజిస్టర్, ముందు ఏ స్టార్ట్అప్ వాళ్ళని ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ముందు స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ నుంచి స్టార్ట్అప్ సర్టిఫికేట్ అని ఉండాలి. అది ఆన్లైన్ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి ఈ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా గైడ్లైన్స్ ఇస్తారు, వాళ్ళే అప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫెసిలిటీస్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కంట్రోల్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ ట్రేడ్ మార్క్స్ నుంచి రిక్వైర్ అవుతారు. వాళ్ళు ఎవరైనా పేటెంట్ ఏజెంట్ అవ్వచ్చు, ట్రేడ్ మార్క్ ఏజెంట్, ఎనీ అడ్వకేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళ నుంచి అప్రూవల్ ఉన్న వాళ్ళే వీళ్ళు ఈ ఎస్ఏపిపి స్కీమ్ కింద ఈ స్టార్ట్అప్స్ వాళ్ళకి పేటెంట్ కానీ డిజైన్ కానీ ట్రేడ్ మార్క్ కానీ అప్లై చేస్తారు. బట్ నో చార్జ్ తీసుకుంటారు. ఇది ఇలాగ స్టార్ట్అప్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ మంది స్టార్ట్అప్స్ ఇండియాలో గ్రో అవుతాయి. సో దాని గ్రో అవడం వల్ల ఎకానమీకి యూజ్ అవుతుంది. ఏదైనా న్యూ ఐడియాస్ తో బయటకు వస్తారని యూత్ ని ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది మెయిన్ మోటో అది. సో దే క్యాన్ స్టార్ట్అప్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయవచ్చు. యాజ్ పర్ ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసినంత వరకు ఒక అబౌవ్ 1 lakh స్టార్ట్అప్ కంపెనీస్ ఎస్ఐపిపి స్కీమ్ ని యూజ్ చేసుకున్నాయని విన్నాను. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్. అండ్ చెప్పినట్టే ముందు చెప్పినట్టు ఇంకా ఈ స్కీమ్ వాళ్ళు ఇవే యూజెస్. చెప్పాలంటే ఇప్పుడు చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఏదైనా స్టార్ట్అప్ అంటే ఏదైనా ఐడియాతో ముందుకు రావడం, ఏదైనా ఐడియాతో ముందుకు వచ్చి ఒక న్యూ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళు ఏంటంటే చాలా మందికి దేని మీద నాలెడ్జ్ అనేది ఉండదు. కొంతమందికి ఓకే నాకు ఐడియా ఉంది బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మనం ఎవరికైనా చెప్పిన వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసి కొంతమంది ఫైనాన్షియల్ గా కూడా అవసరమా అని ఎక్కువ ముందుకు రాలేదు. ఇలాంటి వాళ్ళు అలానే వెనకబడిపోతున్నారు. అలా స్టార్ట్అప్స్ అనేవి చాలా తక్కువ ఉండే ఇండియాలో. అది తీసుకొని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏంటంటే ఇది ఇంకా తీసుకొచ్చే ఈ స్కీమ్ కింద అయితే ఏదైనా మనం ఓకే ఇలా ఫ్రీగా వస్తుంది కొంచెం అంటే ఎవరైనా ముందుకు వస్తాం కదా, అలా ఇంకా స్టార్ట్అప్ కింద ఇది పెడితే ఇంకా కొంతమంది చూస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు ఫైలింగ్స్ అవన్నీ. అది విని ఇంకా కొంతమంది గ్రో అవుతారు. ఓకే ఇలా ఉంది కదా గవర్నమెంట్ స్కీమ్, ఎందుకు ఏమవుతుంది 12,100 కదా పేటెంట్ కి అండ్ 4,500 వీళ్ళకి చేస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే పోతే 12,100 కొద్ది అయితే గ్రాంట్ వస్తుంది, దాంతో మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా అని కొంచెం ముందుకు వస్తారు. ఈ ఫీజు అని గవర్నమెంట్ ఫీజు అని పెట్టుకునేలా అని చెప్పి స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ ఈ స్కీమ్ ముందుకు తీసుకొచ్చింది. దట్స్ ఆల్సో. Okay, we'll start from the team in the office only. Give a wrap up or everybody speak for a minute as to what you have learned. Share your learnings. Are any questions or doubts before we jump into everybody sharing their learnings? Any questions or doubts?
స్టార్టప్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయండి? యాక్చువల్లీ ఆన్లైన్ చేయొచ్చు అన్నారు స్టార్టింగ్ కదా. స్టార్టింగ్ లో ఒక ప్రెజెంటేషన్ చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉండే. దాంట్లో ఏంటంటే స్టార్టప్ కావడానికి రిజిస్ట్రేషన్ గురించి చెప్పారు అన్నట్టు. మనకి ఇన్కార్పొరేషన్ అలాంటివి అయినప్పుడు 10 years బిలో ఏ కంపెనీ అయినా సరే 10 years బిలో ఉన్న కంపెనీస్ అన్ని స్టార్టప్కి ఎలిజిబులే. అండ్ 100 crores కంటే బిలో ఉండాలి వాళ్ళ టర్న్ ఓవర్. అవి మనకి స్టార్టప్స్కి ఎలిజిబుల్. వాళ్ళకి ఎంఎస్ఎంఈ ఉండి వాళ్ళ వాళ్ళ న్యూ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాని గురించి డిస్క్రిప్షన్లో మనకు అడుగుతారు స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ అప్పుడు. ఓకే. ఆ డిస్క్రిప్షన్ అనేది మనం fill చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఐపీ ఫైలింగ్స్ ఏమైనా ప్రీవియస్గా చేసి ఉంటే దాని గురించి కూడా మనం యాడ్ చేయాలి. మనకి రిజెక్ట్ అవటం కూడా కంపెనీ ఉంటుందా అప్లై చేసినప్పుడు? ఏం మేడం? ఐ మీన్ న్యూ ఐడియా ఇప్పుడు న్యూ ఐడియా వీటన్ని స్టార్టప్ ఇస్తా అంటున్నారు కదా, ఒకవేళ ప్రాపర్ గా లేదు ఇన్ఫర్మేషన్ అంటే క్యాన్సిల్ చేయటం అలా కూడా ఉంటాయా? ఇప్పుడు మనం దాదాపు ఇప్పుడు మనము యాక్చువల్లీ మన కంపెనీ నుండి ఒక 3-4 అప్లై చేసాం అన్నట్టు ఓన్గా. వేరే వాళ్ళు ఏవి రిజెక్ట్ కాలేవు మనకైతే దృష్టికి, కానీ క్వరీస్ అయితే వస్తాయి అన్నట్టు. ఏదైనా ఫిల్లింగ్ లో ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డేట్ మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ సబ్మిట్ ఓకే. చేయమంటారు. 2-3 times సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నట్టు. అండ్ ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టార్టప్ రిజిస్ట్రేషన్ ముందు ఈజీగా ఉండేది, ఇప్పుడు కొంచెం డిఫికల్ట్. అంటే కంపెనీ యొక్క డిఎస్సి అడుగుతున్నారు. మ్మ్. ఓకే, కంపెనీ డిఎస్సి కావాలంటే కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంటే చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, ఊరికనే ఫైల్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది కాబట్టి స్క్రూటినైజ్ చేయడానికి. ఇప్పుడు కంపెనీ డిఎస్సి ఉందంటే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. లైక్ 4,000 రూపీస్ మనకి డిఎస్సి ప్రిపరేషన్కి తీసుకుంటారు. 4,500 5,000. కంపెనీ డిఎస్సి కావాలన్నప్పుడు వాళ్ళకి అంతకంటే ముందు పార్ట్నర్షిప్ ఫామ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఎల్ఎల్పి కానీ, ఈ మూడిట్లో ఏదున్నా కూడా స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఈ 3 ప్లస్ కంపెనీ డిఎస్సి ఈ 2 డాక్యుమెంట్స్ మనకి కావాలంటే మినిమం 10,000 రూపీస్ అవుతాయి. ఈ కంపెనీ డిఎస్సి కావాలంటే మ్మ్. కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ కావాలి. ముందు ఈ ప్రాసెస్ లేకుండా కంపెనీ బ్యాంక్ అకౌంట్ కానీ, కంపెనీ పాన్ కార్డ్ కానీ ఇవేం అవసరం లేదు. జస్ట్ మనకి ఏదైనా ఇన్కార్పొరేషన్ అయ్యి ఉంటే, ప్రైవేట్ లిమిటెడ్ అయ్యి ఉంటే, లేదంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఏదైనా మీ సేవ నుండి పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మనకి ఇమీడియట్లీ ఇచ్చేవారు. తర్వాత ఇవన్నీ ప్రాసెస్ పెట్టారన్నట్టు. కంపెనీ యొక్క అకౌంట్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేయాలంటే వాళ్ళకి పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇదంతా ప్రాసెస్ పెట్టుకున్నారు ఇప్పుడు. అందుకే మనకి అంత ఈజీగా స్టార్ట్అప్ రావట్లేదు. ఇవన్నీ ఓకే. ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు submit చేయగానే ఇమీడియట్లీ విత్-ఇన్ 10 days లో మనకి స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు స్టార్ట్అప్ ఇండియా వాళ్ళు. మ్మ్. ఓకే. మనకి ఈ స్కీమ్ ఎస్ఐపిపి స్కీమ్ అనేది ముందు ప్రీవియస్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అవుతుండే. లైక్ ఇప్పుడు మన కంపెనీ అనేది ముందు లేకుండే, ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. కానీ ఏప్రిల్ 2023లో ఎవరైనా ఎలిజిబులే అనేసి కొత్తగా పెట్టారు. అంటే ఎనీ పేటెంట్ ఏజెంట్ కానీ, అటార్నీ, ఎల్ఎల్బి చేసిన ఎవరైనా సరే ట్రేడ్ మార్క్ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న ఎల్ఎల్బి స్టూడెంట్, అదే ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ద్వారా కూడా మనం ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించుకోవచ్చు, అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఈ స్కీమ్ ద్వారా. ఓకే. ఈ స్టార్ట్అప్ ఇట్లా ఫైనాన్షియల్ గా ఓన్లీ ఇవి ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ కాకుండా అదర్ సోర్సెస్ కూడా ఇస్తారండి ఫైనాన్షియల్ స్టార్టప్ గా బోల్డ్ సపోర్ట్? ఉన్నాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వడము, ఆఫీస్ రెంట్ పే చేయడం, అలాంటి కొన్ని ఉన్నాయి దీంట్లో. ఓన్లీ మన కంపెనీ వరకు ఎస్ఐపిపి స్కీమ్ వరకు మనం తీసుకున్నాము. ట్యాక్స్ ఎక్సెప్షన్ కానీ అలా చాలా ఉన్నాయి. చాలా దాంట్లో మనం ఇది ఒకటే తీసుకున్నాం. ఇప్పుడు సీడ్ ఫండింగ్ అలాంటి 3 lakhs 4 lakhs మన కాలేజ్ పోతే వాళ్ళకు 4 lakhs ఇచ్చారు, అలాంటివి వస్తుంటాయి. అందులో రిజిస్టర్ అయ్యే వాళ్ళు కొందరు వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా రిజిస్టర్ అవుతారు. మీ ప్రోడక్ట్ ఇప్పుడు స్టార్టప్ రిజిస్ట్రేషన్ అప్పుడే అడుగుతుంది మీది ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ఏంది అని. అది డిస్క్రిప్షన్లో యాడ్ చేశాకే అది రిజిస్టర్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ చూసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఓకే. యాక్చువల్లీ ఆ పర్పస్ మీద అది, దాని తర్వాత మనం ఇది ఒకటి.
Anybody else? Anything else? Swapna, Geeta. ఇలా ఇప్పుడు ఇదేంటంటే ముందు ఆఫ్లైన్ సబ్మిషన్ ఉంటుండే. మనం ఎస్ఐపిపి ద్వారా ఫైల్ చేసిన అప్లికేషన్స్ ఏవైనా ఉంటే డిజైన్ ఆఫీస్ కానీ, పేటెంట్ ఆఫీస్, చెన్నై కానీ, ట్రేడ్ మార్క్ ఆఫీస్. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అది ఉంటుంది కాబట్టి కొన్ని ముంబై ఆఫీస్ లోకల్ అడ్రస్ ఉంటే ముంబై ఆఫీస్కి కొరియర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈమెయిల్ ద్వారానే ఆన్లైన్లోనే సబ్మిషన్ ఉంది. ఒక అప్లికేషన్ని మనం సబ్మిట్ చేయాలంటే ఓ ట్రేడ్ మార్క్ కానీ పేటెంట్ కానీ కంపెనీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ మనం ఏమి కాస్ట్ ఏమి తీసుకోవట్లేదు దీనికని. మన ప్రొఫెషనల్ ఫీ వాళ్ళ అమౌంట్ రిటర్న్ అవడానికి టైం అది ఇంత టైంలో ఇస్తారని లేదంటే వాళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేయటమేనా అండి? ఇచ్చే వరకు వెయిట్ చేయడమే. వితిన్ 2 months లో వాళ్ళు డిస్పోజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి పెండింగ్ పెట్టుకుంటలేదు ఈ మధ్య. ఓకే. ఏదైనా 2 క్వరీ months ఉన్నా లో ఇమీడియట్లీ మెయిల్ చేస్తారు. నోట్ చేస్తారు. ఓకే. 2 types లో ఇస్తారు. అప్లికేషన్ ఫైలింగ్ అప్పుడు, డిస్పోజల్ అయ్యాక. ఇనిషియల్గా పేటెంట్ అప్పుడు 15,000 ఇస్తారు ఫైలింగ్ అప్పుడు. డిస్పోజ్ అయ్యాక 25,000. ట్రేడ్ మార్క్కి ఓకే. 5,000 డిస్పోజ్ అవుతున్నాను. అప్లికేషన్ అప్పుడు 3,000 డిస్పోజ్ అయ్యాక 5,000. సేమ్ కాస్ట్ డిజైన్ కూడా. అన్ని డిస్పోజల్ అంటే రిజిస్ట్రేషన్, లాస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్స్ ట్రేడ్ మార్క్స్ ఫైల్ చేస్తాము. ఇప్పుడు ఫైల్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయిపోయి రిజిస్టర్ అయిపోయింది అనుకోండి. ఫైల్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయ్యి రిజిస్టర్ అయిపోయింది అనుకో, ఫైలింగ్ టైంలో 3,000 వస్తాయి. అంతే. డిస్పోజల్ అంటే రిఫ్యూజ్ కానీ రిజిస్టర్ కానీ సర్టిఫికేట్ కావాలి. అది రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ 5,000 ఇస్తారా? అలాగే ఒకటే కదా, ఒక్కసారి 5,000 ఇస్తారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చాక. ఫైలింగ్ టైంలో 3,000 ఇస్తాను. ఇప్పుడు ఫైల్ చేస్తాను 3,000. 3,000 నెక్స్ట్ అబ్జెక్షన్స్ హీరింగ్స్ రాకుండా యాక్సెప్ట్ అయ్యి రిజిస్టర్ అయిపోయింది. అప్పుడు 5,000. ఏది వచ్చినా రాకున్నా సరే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. క్లోజ్ అయిందా? వాటికి ఏమైనా ఉంటుంది? దీనికి లైఫ్ పీరియడ్ ఏమైనా ఉంటుంది సార్? టైం పీరియడ్, ఎక్స్పైర్ డేట్, ఎక్స్పైర్ కోసం వేరే డేట్ ఏముండదు. 10 years వరకైనా ఉంటుందా సర్టిఫికేట్? ఏంటండి? రెన్యువల్ ఏమైనా చేసుకోవాలా సర్టిఫికేట్, లేకపోతే అలాగే ఓవరాల్ టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఏ రెన్యువల్? డిఐపిపి సర్టిఫికేట్ డిఐపిపికి వాళ్ళకి స్టార్టప్స్ వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ 10 years వ్యాలిడిటీ ఉంటుంది ఇన్కార్పొరేషన్ డేట్ అయినప్పటి నుండి. ఇప్పుడు సపోజ్ అది 8 years కంపెనీ అనుకోండి, ఆల్రెడీ ఈ రోజు సర్టిఫికేట్ వచ్చింటే 2 years ఉంటుంది దాని వ్యాలిడిటీ. ఫారెన్ కంపెనీ స్టార్ట్అప్ కింద చేయొచ్చండి ఫారెన్ కంపెనీస్ ని. ఫారెన్ ఇది ఇండియన్ వరకే లిమిటేషన్ అండి, ఫారెన్ కి లేదు. ఫారెన్ కి ఫైల్ చేస్తే ఎంఎస్ఐబి ద్వారా ఫైల్ చేసుకుంటే 5 lakhs వస్తుంది రిటర్న్ మనకి. ఫారెన్ కంపెనీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎయిర్లైన్స్ ఉందండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎంటిటీ చేయాలి అంటున్నారు. దే వాంట్ టు మేక్ ఎ న్యూ కంపెనీ అన్నమాట. అంటే అవునండి, ఇండియాలో వాళ్ళ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళకి స్టార్ట్అప్ రికగ్నైజేషన్ అయితేనే మనం కదా ప్రమోట్ చేసేది. లోకల్ అడ్రస్ హైదరాబాద్ పెట్టారనుకోండి సపోజ్, ఆ కంపెనీ అనేది లోకల్ అడ్రస్ పెడతారు కాబట్టి ఆ లోకల్లో ప్రూఫ్స్ ఇచ్చి ప్రైవేట్ లిమిటెడ్ కానీ అవి చేస్తారు. నేను ఏమంటానంటే ఆ కంపెనీ ఆల్రెడీ ఇండియాలో జరుగుతుంది. ఓకే, లాస్ట్ 25 to 30 years నుంచి ఒక కంపెనీ, అది స్టార్ట్అప్ కిందకి అది రాదు. ఫారెన్ కంపెనీ. బట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దాన్ని ఒక సెపరేట్ ఎంటిటీ కింద తీసుకొచ్చి దే వాంట్ టు మేక్ ఇట్ అస్ ఇండియా. లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది యాక్చువల్ గా కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ఉంటది, అది ఇండియాలో ఆపరేట్ చేస్తుంది 30 years నుంచి. బట్ నౌ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అస్ ఇండియా ఎంటిటీ, లైక్ కేఎల్ఎం ఇండియా అని.
సో వాళ్ళు చేయొచ్చా అని. అదే మేడం, అది కొత్త కంపెనీ రిజిస్టర్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. అప్పుడు కొత్తది కాబట్టి 10 years వరకు టైం ఉంటుంది. ఆ పాత కంపెనీతో పని లేదు కదా సార్. ఇది పాతది జస్ట్ 30 ఎంటిటీ years లానే కాబట్టి పని. కదండి, లైక్ మెయిన్ కంపెనీ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ కొన్న లైక్ ట్యాక్స్ కాంప్లికేషన్స్ వల్ల దే వాంట్ రిజిస్టర్ ఇట్ ఇన్ ఇండియా. అది సపరేట్ ఎంటిటీ అయిపోతుంది మేడం అప్పుడు. ఎస్. దీని ఎన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి ఇప్పుడు స్టార్టప్ ఇండియాలో వాళ్ళు చేయడం వల్ల? అవును మేడం, 80D తోని ఏదో ఉంది, ట్యాక్స్ ఎక్సెప్షన్ అయితే ఉంది ఫస్ట్ 3 years అంటే. ఓకే. నేను మొన్నే చూసాను సార్ 3 years కి ట్యాక్స్ ఉండదు అని ఇన్స్పెక్షన్ ఉండదు. Roshni garu, repeat your question again. Sir is also here probably. So if there is a company from America who wants to register in India, will it be called as a startup, sir? Like an old company of 40 years, 30 years? No, Mostly నేను other- రియల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ సార్. Yeah, okay. My husband's company, like KLM Royal Dutch Airlines, they are in India from past 30 years, okay? They are not paying any taxes in India. Okay. So what happens is like they're having issues with GMR and all, and right now they want to list as a like entity, like KLM India. Yeah, maybe sir. Yes, you know, like KLM is like oldest airlines, like it is like 105 years. So because of these complications, this year now they are going to register it as entity. So can they take benefits of Startup India now? Only sir can answer, or maybe the team in office. Yeah, Startup India itself means starting India, not the benefits given to under Startup India is for Indian companies. And foreign companies cannot register like the criteria is the company should be. వాయిస్ ఆడిబుల్ లేదు, కొంచెం గట్టిగా చెప్పవా? No, mic is too far. Sir is coming. Wait. Yeah. Startup India basic criteria is like it should be an Indian company first, because the word itself means starting India. So it's for Indian companies. So the company should be 10 years old, less than 10 years old, and it should be dealing with some sort of innovation. It can be a process innovation, like it can be a service company or product company. It should be dealing with some sort of an innovation. So these two are the primary conditions, like and turnover less than 100 crores. So it should be an Indian company less than 10 years old, dealing with innovation, and a turnover less than 100 crores is eligible under Startup India scheme for incubation. The Startup India scheme or Startup India recognition is that like to give some sort of a push to the budding companies. So the primary benefit is waiver from statutory complaints. For example, EVA Patent Services, we are located in Bharatnagar, and we also have an office in Vizag in Akaipalam. So we are operating a business. It can be legal services, it can be any service. So we are operating a business at this location. So we are ought to register under taxation, and then we are ought to register under local municipal laws and labor laws. So that means like for having a board outside, we need to operate in a commercial space, and our power should be whatever the power we are using should be commercial power, and whatever water we are using should be commercial water, not residential connection. And for displaying our business name, we need to pay a certain tax if the board is bigger than 2x2 size of 2x2 feet size. We need to pay per square feet some amount also to municipal authorities.
And as per labor laws, we need to have labor license or the Shops and Establishment Act license, on which like the name should display in the local language along with other languages if the company wish. So these are the some of the compliances any company will have, any operation will have. So the startups registered under Startup India will be waived from these registrations and compliances. The first thing. So they are waived from registering under Shops and Establishment Act, under Labor Act, and paying municipal taxes for water, power, and for the place also. Here in Musapet, like for whatever area we are occupying, 1000 SFT, being it, I mean, it should be commercial space, and on top of it, we need to pay 5 rupees per square feet every year. This is the local revenues, like which will be charged for companies. So if EY is a startup, so there is no need like we have to register with Shops and Establishment Act. There is no need like we need to comply with ESI, PF, and PT registrations and payments. Will be exempted for 3 years in the whole of the 10 years, not completely. So 3 years after starting, we can claim up to 3 years in our 10-year term as startup entity. So this question, so coming to this question, like whether a foreign company operating from foreign soil can be registered under or can avail startup benefits? No. But a subsidiary like KLM India, example, so if they are actually forming a subsidiary with an office in Bangalore or somewhere, and they are dealing with some sort of innovation in their service, then they can actually register under SIPP or Startup India scheme. And then they can avail benefits up to 3 years in terms of statutory payments and taxation. And related to intellectual property facilitation up to 10 years. And there are other benefits of incubating with or collaborating with other firms, or maybe getting some grants and all. And the second question, that is clear, right? A foreign company cannot register under Startup India. Its subsidiary formed in India can get a registration, and the condition is like the company should be dealing with some sort of innovation. ఇన్నోవేషన్ సర్వీస్ మనం జనరల్ గా ప్రొవైడ్ చేస్తాం కదా, అది ఇన్నోవేషన్ అవ్వదు కదా. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కదా. It can be any services, but in that service, like if they have some sort of innovation, like they can claim. See, in this case, వాళ్ళు ఏం చేస్తారు, they just do aircraft maintenance కదా. That's what. So thing is, any company from foreign But they soil do can only actually like operate in ESS, India. European like EASA అని ఉంటుంది, యూరోపియన్ సర్టిఫికేషన్. వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ కి they don't do DGCA, like Indian aircrafts కి అది they చేయరు. They certify only like European unions avi. Yeah, they can certify to DGCA also starting now. So that is not an issue. It's only like they are increasing their scope, or maybe adding some more clients in the Indian soil also. But the thing is like whatever the problem they are actually currently facing, like when they are actually asking for some land, or maybe they have to get a registration under local laws. I'm talking about labor license. Why I told this is it is relevant there. So they have to get a registration for their space, and they have to pay some sort of tax for that, for using the commercial space. For these things, like they need to have a local registration. Foreign company cannot get a local registration. For that, they need to have a local subsidiary registration. So there they are actually facing might be facing problem. Till now, maybe they have some sort of exemption for 10 years or 5 years when they actually came here. So state government can give some exemptions, or central government can give some exemptions for foreign entities coming and operating in India.
on a temporary basis. Maybe some will get 30 years exemption, or some will get 100 years exemption. There are companies like, for example, Microsoft, when it came to India, to Hyderabad, so Chandrababu Naidu gave land for lease and as exemption from all sort of registrations and taxations up to 30 years. So on that condition, actually, they showed interest and set up their first overseas development center outside USA, that is in Hyderabad. So like that, like they should have got some sort of exemption previously, and that exemption should have expired now. Okay. So for that reason, they are being asked for local registration or local proof of entity registration for availing other taxation or maybe other sort of registrations and benefits. Okay. And second question you are asking, like, what is the second question related to? Are there any like Tax tax benefits. benefits? Yes. So a startup can actually should be less than 10 years. That means like from the start of their registration, so it can be startup under Startup India for 10 years. And in that 10 years, like they can avail income tax benefit 100%. So whatever the revenue they do, or whatever the turnover they do, and whatever the profit they book on it, so they can take 100% tax benefit for 3 years consecutively, not for whole of the 10 years. So for example, EVA is example. You take like we registered in 2017, and now it is 7 years old. We are dealing with some sort of innovation. We are not aware of Startup India scheme. We are going and registering now in 2024. We are going and asking for recognition. Luckily, they recognized. Now EVA is a startup recognized company, but it is 7 years old. That means like it has only 3 years to avail all the benefits under Startup India. And these 3 years, like I can avail tax benefit also. Can be any 3 years or now like last, because Any you 3 years. any 3 years. Consecutive years. Any 3 consecutive years. Okay. Because like now This is only you got related this to- registration. Can you like previous 3 years you can go like from 20 to 23? No. No. Only like after registering in Startup India you can get those benefits. Yeah, and up to 10 years, and in between that, like any 3 consecutive years. And there are other benefits related to, for example, KLM India. So KLM India, to set up their office or maybe set up their operations in India, the KLM USA or the KLM Europe need to fund it. So that means like KLM Europe is the promoter of the KLM India. And whatever the foreign investment coming into KLM India, so on that, like there are certain taxation. To get money from outside, like there is a certain taxation. So if KLM India is a Startup India recognized company, then they'll get that waive off on the tax. So there are certain taxations, and there are other benefits. For example, KLM India invested in maybe in Hyderabad to develop one more center, or maybe they invested in EVA. Example, KLM India invested in EVA for developing certain software for KLM India. So whatever the GST like need to be paid to EVA by KLM India is waived off. So there are other benefits related to taxation. So if the startup is procuring something from outside, so they are exempted from taxing, like GST or maybe CST, means like if they are importing some sort of machinery, then it is called central excise tax. So that is also exempted. Okay. Are we helping anyone in getting like Startup India recognition? Startup India, like we are helping, yes, but we are not charging anything. It is not barred to charge, but the thing is like there are many things in Startup India scheme. It's not only applying for recognition. Like there is a company, example EVA, it's already there.
And if we feel like we are dealing with some sort of innovation, we can log into startupindia.gov.in and then fill that form, online form, asking for recognition. But after recognition, for example, we got the recognition. We are talking about tax benefit. That is one more recognition. Means after getting recognition on Startup India, so there is one more form or the application need to be submitted to the income tax department through Startup India portal, asking for that certificate to submit to income tax department every year. So that is a separate application. And again, after onboarding, for example, there is a dashboard on Startup India where like there will be some schemes or grants every month or every quarter running. And if the startup wants to pitch in or if the startup wants to apply, so they have to apply again separately. And there are some mentors and incubation centers actually tagged within the Startup India ecosystem, where like these people can actually apply and get mentorship or maybe incubated in those incubation centers. Like IIIT Hyderabad has an incubation center. And there are other private institutions like engineering colleges also have incubation centers set up. And there is an incubation center for agricultural startups at Agriculture University, Rajendra Nagar. And there is an incubation center inside ICRISAT at Uppal. So like that, there are incubation centers where like these people can apply online and then get incubated. So why we are not charging anything and just actually telling all this information to startups is like because like they have to pursue it. All of it like it is something like Startup India scheme itself is formulated as easy to understand, or the startup themselves has to drive it, because like they are having many benefits and they have to learn. They have to know what they are actually getting and how to apply and how to get it. So for that reason, like we are always like from last 4-5 years, like whatever startups comes to us, so we assist them in actually filing the first application to get the recognition. But after that, like we ask them to browse, get into it and understand. Okay. So there is no harm, like we can charge 5,000 to 10,000 or something like that for actually filing this recognition application itself. So there is no wrong. And even with the Udyam registration also. So we never charge for MSME recognition application. Even that also, it is something like the entities need to learn, need to understand what it is and how it is beneficial for them. Any more questions? This one, like, how are pending applications filed under SIP scheme? You mean to if they lose startup recognition in between? Yeah, recognition. Okay, yeah, that's a good question. So we are filing we filed some 60 applications till now, and for some reason they crossed 10 years, or maybe they crossed 100 crores of turnover, then it will be no more a startup recognized entity. So in that case, like we need to charge our whatever the actual fee that we normally charge to any other entity. So we need to charge, because like a startup is not a recognized startup, then even the IPO won't actually process those invoices that we submit. So it will be treated as normal entity and we need to charge separately. That we need to intimate to our clients. Whenever we are filing trademarks or patents under the scheme, we need to intimate until the startup is active, like we can actually assist you with the services without charging. But if the startup ceases to exist, the status ceases to exist, then we need to charge them separately. Like till like first 10 years, they're gonna get everything like for free, like trademarks, patent, whatever the charges.
Complete 10 Copyrights are years. not covered at SAP, patents, trademarks and designs. Okay, for total of 10 years. Total of 10 years, we cannot say that until the startup has the status. Obviously, startup loses status once it is once it is 10 years old or it Yeah. crosses 10 years. Okay. That's all. Yes. Thank you, sir. Thank you. Anybody else, anything else before we wrap up for today? Maybe Sri Garu, any others? Maybe if you can put the learnings into an article, Gautami, Geeta, Swapna Garu, Roshni, Srinu, Spandana also. Okay, because nobody is speaking or nobody is sharing their learnings, so make sure. Speak louder. What are they saying, Baby Sri? I can't hear them. Nothing, sir. Okay, nothing means there is something, but okay. Cool. So make sure everybody shares your learnings through LinkedIn articles, and tomorrow's presentation, please share it today only, so that in today's presentation, there is a EVA logo missing again. But again, make sure we add in some extra images also to whatever the visuals. Okay. So please go ahead and shoot those. And people who didn't submit the previous presentations, please make sure you email it. It's already in the group, so that it will be published as an article. Okay. Thank you all. We'll see you tomorrow, 11 a.m. Thank you, Sai Krishna. Thank you, everybody. Thank you.